చదువు వద్దన్నందుకు బాలిక ఆత్మహత్య. ఇంటర్ చదువు వద్దన్నందుకు మనస్తాపం చెంది నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మహమ్మద్ మదీహా ఈ ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణురాలైంది. కామారెడ్డి మైనార్టీ కాలేజీలో ఇంటర్మీడియట్ సీటు వచ్చింది. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు పై చదువులు వద్దన్నారు. దీంతో మనస్తాపం చెంది బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకున్నది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. కామారెడ్డి మైనార్టీ కాలేజీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చినా కానీ చదివిపియలేకపోయారు. ఎందుకు? ఒక్కరు ఇద్దరు ఉంటే ఎట్లనో కష్టపడి చదివిపియచ్చు. నేను అదే చెప్పిన. ఇప్పుడు సీట్ వచ్చింది మైనార్టీ కాలేజీలో. సీట్ వచ్చినాక పెద్ద ఖర్చు కూడా అంతా ఏముండదు. చదివిపియలేకపోయేసరికి ఆ పాప పిల్లలకు చదువుకోవాలని ఉంటుంది, కానీ ఆర్థిక పరిస్థితులు వెనకకు నెట్టేస్తుంటాయి. మనం ఎంత ముందుకు పోదామనుకున్న ఆర్థిక పరిస్థితులు ఆ మనిషిని లాగుతుంటాయి, కుటుంబ పెద్దని వెనక్కి లాగుతుంటాయి. లాగి కుటుంబ పెద్దతోనే ఆర్థిక పరిస్థితులు చెప్పిస్తాయి, నువ్వు చదువుకోవద్దు, ఇక చాలు, మన పరిస్థితి బాగలేదు, నువ్వు ఏదైనా పని చేసుకో అని ఆర్థిక పరిస్థితులు కుటుంబ పెద్దతోని పిల్లలకు చెప్పిస్తాయి. ఖచ్చితంగా ఆగిపోతారు. ఇట్లాంటి పిల్లలు సున్నిత మనస్సు గల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూసైడ్ చేసుకుంటున్నారు. కొంతమంది పిల్లలు, బడాబాబుల పిల్లలు, బాగా బలిసికు ఆ పిల్లలు మంచిగా చదువుకోమని తోలితే చదువుకోక వానితో పాటు కొంతమంది పోరల్ని ఖరాబ్ చేస్తారు. మిడిల్ క్లాస్ పోరలు ఉంటారు. చదువుకుందాం, ఎట్లనన్నా ఏదన్నా పోరాటం చేసి మనం ఏదో ఉద్యోగం కొడదాము గోల్ పెట్టుకొని వచ్చిన పిల్లల్ని ఏం చేస్తారంటే, రారా బయటికి పోదాం, ఆడికి పోదాం, ఈడికి పోదాం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి రా అని చెప్పేసి 1కి 2కు 3 సార్లు అట్లా అలవాటు చేస్తారు. అట్లా అలవాటు చేసి లాస్ట్కి ఏం చేస్తారంటే వీడు కూడా ఖర్చు పెట్టే స్థాయికి తీసుకొస్తారు. వీడేం చేస్తాడు, ఫైనల్గా ఆ లోన్ యాప్లో లేకుంటే బెట్టింగ్ యాప్లో ఏదో ఆడి వీడు చెడిపోవడం స్టార్ట్ అవుతుంది. వాడెవడు బాగా బలిసినోని కూడా చదివిపిస్తేందుకు తోలొద్దు అని. ఈ బలిసినోళ్ళని ఏం చేయాలంటే వీళ్ళని సపరేట్ పెట్టాలి, మిడిల్ క్లాస్ వాళ్ళని సపరేట్ పెట్టాలి. ఆ రకంగా పెట్టి చదివిపిస్తే బాగుంటుంది. అట్లాంటి వాడు వచ్చి ఏం చేస్తారంటే ఉన్న కొంతమంది పిల్లల్ని కూడా ఖరాబ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అందుకనే ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి బలవన్మరణం చెంది. కాకపోతే ఇట్లాంటివి జరగకూడదంటే చదువుకోవాలి, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ కుటుంబ నియంత్రణ అది చేస్తే 2 పిల్లలు ఉంటే తండ్రి ఎంత హ్యాపీగా చదివిపిస్తాడు, చదువుకోండి అని. అమ్మాయి చదువు వద్దన్నందుకు ఊరేసుకున్నది. ఒకడేం బలిచినోడు కొంతమందిని ఖరాబ్ చేస్తాడు. కొంతమంది ఏమో చదువుకోరా నాయన, చదువుకోరా, నువ్వు ఎట్లైనా కష్టపడి చదివిపిస్తాం, అప్పు చేసి చదివిపిస్తామని మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళకు తెలుస్తాయి కష్టాలు సుఖాలు. మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకు తెలుస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు చదువుకో, ఏ రకంగానైనా కష్టపడు, నేను ఏదైనా నమ్ముకొని వస్తా, చదివిపిస్తా అని వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడి చదివిపిస్తుంటే ఈ పోరలేమో వాని కష్టం, ఆ తండ్రి కష్టం అర్థం కాక జల్సాలకు అలవాటు పడిపోతున్నారు యువత. ఆ జల్సాలకు అలవాటు పడిపోయి ఏం చేస్తారంటే సడన్ ఏజ్ వచ్చినాక అప్పుడు వీడు ఏం చేయలేడుగా. అక్కడ చదువులో ఉద్యోగం సంపాదించలేడు, మామూలు ఉద్యోగము చేయలేడు. ఇక తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిందాక వాళ్ళ మీద పడి తినడమే అవుతుంది అని పని. అందుకనే పిల్లలు కూడా ఆలోచించాలి. ఎవరైనా అనుభవంతో చెప్తారు, ఆ అనుభవాన్ని రంగరించుకోవాలి, మంచిగా విని వాళ్ళ మాటని చదువుకోవాలి. చదువుకుంటే బాగుపడతారు అనే ఒక విషయం తల్లిదండ్రులు ఎందుకు చెప్తారంటే, పిల్లల మీద పగతోనో కోపంతోనో కాదు, వాడు బాగుపడితే నన్ను అడగకుండా ఉంటాడు కదా, ఎన్ని రోజులు నేనే జాదాలి, వాని కష్టంలో వాడు బతుకుతాడు కదా అన్న ఆలోచన ఒకటి ఉంటుంది. కానీ మీ మీద కోపంతోనో మీతో శత్రుత్వంతోనో చెప్పడు. అందుకనే చదువుకుంటా అన్న పిల్లల్ని చదివియండి. చదువుకోక జులాయిగా తిరుగుతానోని వాని గాలికి వదిలేయండి. వాని మీద పెట్టుబడి పెట్టి కూడా వేస్ట్. ఇప్పుడు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నాను, అట్లాంటి వాళ్ళని చదువుకుంటాను అనే వాళ్ళని చదివియండి. ఇక వాడికి ఎంత చెప్పినా చదువుకోరా అంటే అట్లనే ఇక చెడు తిరుగుళ్ళు తిరిగితే అలవాటు అట్లాంటి వాడికి పడితే వాడిని ఇంట్లో నుంచి బయటికి ధర్మేయడమే మంచిది. వాడిని ఇంట్లో పెట్టుకున్న చెడ్డ పేరే. వాడు ఈరోజు అట్లా బయట తిరుగుకుంటే ఇంకా ఏదైనా చెడు పేరు తీసుకొచ్చినా తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరే. ఇవానికి చెప్పేంతవరకు చెప్తాం, తినప్పుడు ఎవడేం చేస్తాడు, అట్లా అనుకొని బయటికి పంపించేయడమే ఉత్తమం. ఇక ప్రేమలు ఇవన్నీ చంపుకోవాలి. వాళ్ళకు ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు వినలేదనుకో, ఇక తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఇవన్నీ చంపుకోవాలి, పంపించేసేయాలి బయటికి.